రోజు వ్లాగ్లో మీకు ఒక 2 యూజ్ఫుల్ మొక్కలు అయితే చూపించాలనుకుంటున్నాను. అవైతే రైతులకైతే చాలా బాగా ఉపయోగపడతాయి దెబ్బలు తగిలినప్పుడు. అవి ఏంటియో మీకు ఇప్పుడు చూపిస్తా. ఈరోజు మనము గట్లు చెక్కడానికి అయితే పొలం దగ్గరికి అయితే వచ్చిన అనమాట. ఆల్మోస్ట్ మొత్తం అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇక ఖాళీగా అయితే ఉన్న ఖాళీ టైంలో ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన నార్మడి కూడా ఆల్మోస్ట్ మొత్తం పూర్తి ఎదిగిపోయింది. ఇంకా రేపు అయితే నాటుంది మనది. ఇప్పుడు ఆ మొక్కలు ఏంటో చూపిస్తా మీకు, వాటి పేర్లు కూడా చెప్తా. మీ ఏరియాలో వాటిని ఏమంటారో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి. కనిపిస్తుంది కదా, ఈ మొక్క పేరు గుంటకరగడాకు అనమాట. దీని పసర్ని నూరి కానీ లేకపోతే నలిపి కానీ గాయాలపైన ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి కదా, వాటి చోట పెడితే తొందరగా మనకు మానిపోతాయి అండ్ నొప్పి కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దెబ్బలు తగిలినప్పుడు. చాలా మంచి ప్లాంట్. ఏవేవో మొక్కలు పెంచుకుంటారు ఇంట్లో, వీటిని పెంచుకోవడం అయితే బెటర్ అని నా సజెషన్. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ మొక్క పేరు వచ్చేసి దీన్ని నల్లాలం అంటారు మా ఏరియాలో. అయితే మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ అయితే చేయండి. లీవ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. వీటి పసరు కూడా తీసి మనం గాయాల దగ్గర పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా బ్లడ్ అయితే ఆగిపోతుంది రావడం. అండ్ మంచిగా గాయాలపైన అయితే బాగా వర్క్ అవుతుంది. తొందరగా గాయాలు అయితే మానిపోతాయి. మ్యాక్సిమం రైతులు అయితే దెబ్బలు తగిలినప్పుడు అయితే వీటిని అయితే యూజ్ అయితే చేస్తారు.